హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలోని వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా దిశ పేపర్ చూద్దాం. వాలంటీర్లపై వల 10,000 వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ. ఎన్నికల సమీపించిన వేళ తాజా తాయిలం. ఇంతకాలం చేసిన రచ్చను వారు మర్చిపోతారా? కూటమిని నమ్ముతారా? ఎత్తి కుదేస్తారా? జగన్ సర్కార్పై ప్రజల్లో అంతో ఇంతో సానుకూలత ఉందంటే అందుకు కారణం వాలంటీర్ల వ్యవస్థే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 కుటుంబాలకు ఓ వాలంటీర్ ఉన్నాడు. అధికార పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళనే వాలంటీర్లుగా నియమించారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చేయాలంటే చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ 2 నెలల పాటు వారు విధుల్లో ఉండరని గ్రహించిన వైసీపీ నేతలు అందుకు తగిన భత్యాన్ని వారికి అందించారు. అయినప్పటికీ కూటమి నేతల్లో టార్గెట్ చేయడంతో వాలంటీర్లు రాజీనామాలు చేసి వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. వాలంటీర్లు అందరూ వైసీపీ వైపు నిలబడితే కష్టాలు తప్పు అని గ్రహించిన చంద్రబాబు ఒక్కో వాలంటీర్కి నెలకు 30 నుంచి 50,000 రూపాయల వరకు ఆదాయం వచ్చేటట్టు చేస్తానని గత నెలలో ప్రకటించారు. ఈ హామీ నమ్మదగిందిగా లేనట్లు గ్రహించి నెలకు 10,000 వేతనం ఇస్తామని ఉగాది నాడు ప్రకటించారు. చంద్రబాబు వాగ్దానాన్ని ఎంతమంది వాలంటీర్లు నమ్ముతారు? ఏ మేరకు వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా పనిచేస్తారనేది ఆసక్తిని కలిగిస్తుంది. వాలంటీర్ల పైన చంద్రబాబు నాయుడు గారు ఒక వల వేసిండు ఉగాది సందర్భంగా. గతంలో కూడా గత 5 సంవత్సరాలుగా వాలంటీర్ వ్యవస్థ పైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వాళ్ళు, సంచులు మోసేటోళ్ళు, మహిళలను కిడ్నాప్ చేసేటోళ్ళు, ఉగ్రవాదులు, టెర్రరిస్టులని ఈ చంద్రబాబు నాయుడు గారితో సహా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎల్లో మీడియా, వాళ్ళ పార్టీకి సంబంధించిన పత్రికలు పదే పెద్ద పెద్ద కథనాలు రాసినాయి. చివరికి ఏమైందంటే ప్రజల్లో ఏముందనేది ఆయన గ్రహించలేకపోయాడు. ప్రజలకి వాలంటీర్లకు ఉన్న కనెక్టివిటీ ఏంది, ప్రజలకి ప్రభుత్వానికి ఉన్న కనెక్టివిటీ ఏంది, వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏందనేది మెల్లగా గమనించిన తర్వాత వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సానుభూతి పరులు, వాళ్ళ పార్టీకి సంబంధించి అంతో ఇంతో వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి పనిచేస్తారు కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల నుంచి తప్పించాలని లెటర్ రాసిండు. దాని తర్వాత పెన్షన్ల పంపిణీ నుంచి తొలగించాలని లెటర్ రాసిన తర్వాత అది పెద్ద బ్లాస్ట్ అయింది, అది పెద్ద ఇష్యూ అయింది. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంది. వాలంటీర్లను తొలగించడం వల్ల 31 మంది వృద్ధులు చనిపోయారు పెన్షన్ల పంపిణీలో. ప్రతి నెల ఇంటికి వచ్చి పంపిణీ చేసి వాలంటీర్లు కావాలని చంద్రబాబు నాయుడు కక్ష కట్టి మాకు పెన్షన్లు రాకుండా చేయటం కోసం, మమ్మల్ని ఆఫీసుల చుట్టూ తిప్పటం కోసం పాత పద్ధతిలో చేసిండు అని చెప్పి ఒక నెగిటివ్ ప్రచారం అనేది నెగిటివ్ అయింది ప్రజలలో. దాన్ని కప్పించుకోవడానికి అటు వాలంటీర్లు 2,60,000 మంది వాలంటీర్లు దూరం అవుతున్నారు తెలుగుదేశం పార్టీకి, కూటమికి. పెన్షన్లు పొందేవాళ్ళు, పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఇద్దరు దూరం అవుతున్నారు. పెన్షన్లు పొందే వృద్ధులు, మహిళలు, అవ్వాతాతలు మొత్తం దూరం అవుతున్నారు. పెన్షన్లు ఇచ్చే 2,60,000 మంది వాలంటీర్లు దూరం అవుతున్నారు. ఎట్లా అని చెప్పి వాలంటీర్లు నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు, వాళ్ళకి 20 నుంచి 50,000 రూపాయల ఆదాయం వచ్చేటట్టు చేస్తా అని ఆ మధ్యకాలంలో 15 రోజుల క్రితం ఒక ప్రకటన ఇచ్చిండు. దాన్ని ఎవడు నమ్మలే. ఇవన్నీ కాకమ్మ కథలో నువ్వు ఓటు బ్యాంక్ కోసం అని చెప్పి 1% కూడా నమ్మపోతే ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టిండు అనేది వాలంటీర్లో చర్చ. ఏంది ఇప్పుడు 5,000 ఇస్తాను జగన్మోహన్ రెడ్డి, నేను వస్తే 10,000 ఇస్తా అని ఒక అర్రాసు పాట పెట్టిండు. అంటే 5 ఇస్తాను కాబట్టి నేను 10 ఇస్తా అంటే వెంటనే వచ్చి ఈయన వల్ల పడతారు అనుకుంటుండు. అట్లా పడే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ యొక్క ప్రతిబింబం ఈ 5 సంవత్సరాల నుంచి మీరు రాసిన రాతలు, మీరు రాయించిన రాతలు, మీరు మాట్లాడిన మాటలు అవన్నీ వాళ్ళకి కళ్ళ ముందు కదిలాడుతున్నాయి. కాబట్టి వాళ్ళు మర్చిపోయే పరిస్థితి లేదనేది, వాళ్ళు అంత ఈజీగా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదనేది. దట్టు ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఒక 2,60,000 మందికి సంబంధించి నేను ఫలానా చేస్తా అని కోడ్ని ఉల్లంఘించి కూడా చెప్పిండు. ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక, TV5, ABN ఛానల్, ఈటీవీ లాంటి అదే జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటిది ప్రకటించుంటే ఎన్నికల కోడ్, ఎన్నికల సంఘాన్ని ధిక్కరించిండి, ఎన్నికల కోడ్ని పాటించలేదు, ఎన్నికల సంఘం అంటే లెక్కలేదు అని విమర్శించేటోళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు 10,000 ఇస్తా అనొచ్చు, 15,000 ఇస్తా అనొచ్చు చంద్రబాబు నాయుడు గారు, కానీ క్రెడిబిలిటీ లేదు అనేది చర్చ ప్రజల్లో. క్రెడిబిలిటీ ఉండాలా. ఎస్, నువ్వు 10 ఇస్తావా, 8 ఇస్తావా, 5 ఇస్తావా పక్కన పెడితే క్రెడిబిలిటీ సమస్య. ఇక్కడ క్రెడిబిలిటీ ఎందుకు లేదు అంటే ఇదే మనిషి, ఇదే నోరు, ఇదే పత్రికలు పదే వాలంటీర్ల పైన విషం కక్కారు. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ గుండాలు, వైసీపీకి సంబంధించిన టెర్రరిస్టులు, మహిళలను వేధిస్తారు ఇట్లా అని చెప్పారు. అదే వ్యక్తులు ఇలా ఇస్తా అంటే ఎట్లా అమ్ముతారు అంటే నీ ఓట్ల కోసం, నీ రాజకీయం కోసం మమ్మల్ని పబ్బం గడుపుకునే పరిస్థితి. దట్టు ఒకవేళ ఇస్తే ఒకవేళ తప్పిదారి గెలిచి ఇవ్వాలి అంటే ఏ వాలంటీర్లకు ఇస్తావు? కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తెలుగుదేశం పార్టీకి సంబంధించి జన్మభూమి కమిటీలు గతంలోనే వాళ్ళకి సంబంధించి వాలంటీర్లు లెక్క పెట్టుకుని వాళ్ళకి ఇస్తావా, వీళ్ళకి ఇస్తావా?
వీళ్ళకి ఇచ్చే పరిస్థితే లేదు, డౌటే లేదు. ఎందుకంటే వీళ్ళని వైసీపీ అని ముద్ర వేశాక వీళ్ళని ఎందుకు ఉంచుతారు? చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ తప్పిదారి అధికారంలోకి వస్తే వీళ్ళని 1% కూడా ఉండటానికి అవకాశం లేదు. 1% మందిని కూడా ఉంచాడు. అందుకు 2,60,000 మందిలో 2,60,000 మందిని పూర్తిగా తొలగించి ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళకి ఇస్తాడేమో కలిస్తే. అప్పుడు వీళ్ళు ఎందుకు నమ్ముతారు? ఇది జరుగుతుంది. ఇప్పుడు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా చేసిన అద్భుతమైన పనులలో వాలంటీర్ వ్యవస్థ కానీ, గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ, దాన్ని ప్రతిపక్షాలకు సంబంధించిన పత్రికలు పదే పదే విమర్శించి ఇవాళ మళ్ళీ వాళ్లే మెచ్చుకునే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి చేయగలిగిన. అదొక గొప్ప పని అనమాట. అధికార పార్టీ చేసిన పని ప్రతిపక్షాలు కూడా మెచ్చుకొని మేము కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం, ఆ వ్యవస్థ చాలా మంచిది, దాన్ని 5 కాదు 10 ఇంకా బలోపేతం చేస్తాం అనే పరిస్థితి వచ్చిందంటే ఇక చూడండి ప్రజల్లో ఏ విధంగా ఉంది ప్రభుత్వం పైన సానుకూలత. సానుకూలతను ప్రతిపక్షం కూడా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక అవకాశం వచ్చింది. ఆయన రేపు 12 అనొచ్చు, 10 అనొచ్చు, 15 అనొచ్చు. ఇదే మాట 10,000 అని జగన్మోహన్ రెడ్డి అంటే ఆ క్రెడిబిలిటీ వేరే ఉంటుంది. ఎందుకంటే ఆయనే పెట్టిండు, ఆయన మీద విశ్వాసం ఉంది, ఆయన చెప్తే చేస్తారనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది, వాలంటీర్లో ఉంది. రేపో మాపో అది కూడా వచ్చే అవకాశం. అది వచ్చినప్పుడు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? లేదు ఎట్లయినా వలయాలో ఓట్లు వేయించుకోవాలి, ఇదే ఆయన పద్ధతి. వాళ్ళకి ఏం చేస్తారని పక్కన పెడితే వల వేసి ఓట్లు వేయించుకోవాలి వాలంటీర్లకి. అవసరమైతే వాలంటీర్ల కాళ్ళు కడిగి నెత్తన పోసుకుంటా అన్నా కానీ ఆశ్చర్యం లేదు. ఇది రేపు వచ్చే అవకాశం ఉంది. అది కూడా వస్తుంది, ఆ ఎత్తుగాడ కూడా. వాలంటీర్ల కాళ్ళు కడిగి నెత్తన పోసుకున్నా నాకు రుణపడి ఉన్నాను మీకు, నేను తప్పు చేసిన, మిమ్మల్ని 5 సంవత్సరాల నుంచి విమర్శించినా కానీ మీరు చాలా సేవ చేశారని రేపు కొంతమంది వాలంటీర్లను పిలిచి కాళ్ళు కడిగి వాళ్ళని నెత్తిన పోసుకున్నా ఆశ్చర్యం లేదు. ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు అంత చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఏది చేసినా నమ్మే పరిస్థితి లేదు అనేది వాళ్ళ చర్చ. ఇదే స్టేట్మెంట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఉంటే నిన్న పాలాభిషేకాలు జరిగి టపాసులు పేల్చుకునేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక బ్యాన్ రాయటం కోడ్ ఉల్లంఘించిండని రాసేయి. ఇది కోడ్ ఉల్లంఘన కాదు, కానీ అది కోడ్ ఉల్లంఘన. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎత్తులకి, ఆయన చేసే పనితనానికి, ఆయన ప్రజలకి కనెక్ట్ అయిన దానికి చంద్రబాబు నాయుడు గారు గిల్లగిల్ల కొట్టుకుంటున్నాడు. కింద మీద ఈ కుడితులు పడ్డలక లెక్క అసలు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. వెనకపోతే నుయ్యి ముందు పోతే చెరువు అన్నట్టుగా పరిస్థితుంది. ఎటు పోలేని పరిస్థితి అట్లా ఉంది. ఎందుకంటే వాళ్ళని కాదనుకోలేడు, కాదనుకుంటే ఇంకా దూరం అవుతారు, దగ్గర తీసుకుందాం అంటే నమ్మట్లే. ఇప్పుడు 2 ఉన్నాయి పరిస్థితులు. ఇది చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉగాది సందర్భంగా ఒక గమ్మత్తైన మాట చెప్పిండు. మరి అది ఎంతవరకు నిజం అనేది నమ్మే పరిస్థితి లేదు. వైసీపీ గ్రాఫ్ పైకి 120 నుంచి 123 స్థానాల్లో నెగ్గే అవకాశం. నెల వ్యవధిలో పెరిగిన సీట్ల సంఖ్య. కూటమికి 46 నుంచి 48 స్థానాలే. జన్మత్ తాజా సర్వేలో వెల్లడి. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు కథన రంగంలోకి అడుగుపెట్టాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. అందుకు అవసరమైన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జన్మత్ పోల్ సంస్థ ఆయా పార్టీల గెలుపోటములపై సర్వే నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 120 నుంచి 123 అసెంబ్లీ స్థానాలు సాధించి మళ్లీ అధికారం చేపడుతుందని వెల్లడించింది. ఇక కూటమి 46 నుంచి 48 స్థానాలతో సరిపెట్టుకుంటుందని చెప్పింది. ప్రస్తుతం ఈ సర్వే వేదిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సర్వే నివేదిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుందట. ఇలా ఆయా సంస్థలు వెల్లడిస్తున్న సర్వేలతో ఆయా పార్టీల నేతలు సతమతం అవుతున్నారు. వైసీపీ గ్రాఫ్ పైకి పోతుంది అనేది చర్చ నడుతుంది. దాని జన్మత్ సర్వేలో కూడా అదే తెలిసింది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతోని పొత్తు కోసం మోకాళ్ళడ్డి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండో ఆ రోజు నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. రోజుకి వాళ్ళు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. రోజుకి వైఎస్ఆర్సీపీకి సంబంధించి గ్రాఫ్ పైకి పోతుంది. దాంట్లో భాగంగా జన్మత్ సర్వే సంస్థ 120 నుంచి 123 స్థానాలతో మళ్ళీ అధికారం చేపట్టబోతుంది వైఎస్ఆర్సీపీ. 46 నుంచి 48 స్థానాలు కూటమి మీన్స్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అంటే ఆల్రెడీ తెలుగుదేశానికి 23 సీట్లోనే 23 వస్తే మిగతా 15 వీళ్ళు వస్తారేమో, వీళ్ళిద్దరు కలిసి. మొత్తానికైతే 48 దాటే పరిస్థితి, 50 దాటే పరిస్థితి లేదు. అది స్పష్టంగా కనపడుతుంది. ప్రజల నాడి, ప్రజల స్పందన, ప్రజల యొక్క కనెక్టివిటీ వైఎస్ఆర్సీపీతోనే వాళ్ళ మీటింగ్లు, వాళ్ళు మాట్లాడుకునే మాటలు గ్రామాల్లో చూస్తే అదే అనిపిస్తుంది. ఇది మొత్తానికైతే గ్రాఫ్ పైకి పోయే పరిస్థితి ఉందట. ఇప్పుడు మళ్ళీ దీనికి ఇది లేదు అంటారు. ఇక ఇది లేదు స్పాన్సర్ చేసి అదే తెలుగుదేశం పార్టీ 120, 150 వస్తాయంటే ఇది నిజమైన సర్వే. వైఎస్ఆర్సీపీ ఎవడని సర్వే చేస్తే అది తప్పు అంటారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానల్లో చూడండి, దీనిపైన చర్చ పెడతారు. ఇదంతా తప్పు అంటారు.
ఇప్పుడు ఎందుకంటే ఇదే మోడీని వ్యతిరేకించి 2018లో బయటకు వచ్చిండు, మళ్ళీ మోడీని పోయిండు. ఇదే వాలంటీర్ని 2019 నుంచి తిడుతూనే ఉండు, ప్రతిరోజు తిట్టి ఇవాళ అదే వాలంటీర్లకు 10,000 నేను జీతం వస్తా, 50,000 దాకా చేపిస్తా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేపిస్తా అంటాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మరి ఆ ఇంట్లో కూర్చుంటే పెన్షన్ వాళ్ళు ఆ ఇంటికి వచ్చి తీసుకోవాలన్నా, వాలంటీర్ ఇంటికి వచ్చి, మరి ఆ వర్క్ ఫ్రమ్ ఏందో అది అర్థం కాకుండా చెప్తుండు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పనికి ఫాలో అవుతుంది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రతి బాటకి ఆ బాటలో నడిచే కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే అది అద్భుతంగా ఉంది, ప్రజల నుంచి మంచి స్పందన ఉంది కాబట్టి మనం ఏది చెప్పినా నమ్మరు. ఆయన చెప్పిన బాటలోనే మనం పోదాం. ఇంకా 4 రోజులు అయ్యాక జగన్మోహన్ రెడ్డి కూడా బెస్ట్ సూపర్ పరిపాలన ఉందన్న ఆశ్చర్యం లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులను కొంతమంది నమ్మాలనే ఉద్దేశం. కాకపోతే క్రెడిబిలిటీ సమస్య ఉంటుంది. ఆయన ఏది చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో అనేది తెలవని పరిస్థితి అనమాట. అదే నోటితోని తిడుతుడు, అదే నోటితోని పొగుడుతుడు, అదే నోటితోని విమర్శిస్తుడు, అదే నోటితోని పొగుడుతుండు. కాబట్టి దేన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిండు అనేది అలా ఏపీలో ప్రజలు చర్చించుకునే పరిస్థితి. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పైకి పోతున్నట్ట 120 నుంచి 123 స్థానాలతో మళ్ళా అధికారాన్ని చేపట్టబోతున్నట్టు తిరిగి స్పష్టంగా తెలుస్తుంది. 48, 46 మధ్యలో 46, 45 మధ్యలో కూటమికి సీట్లు వస్తాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి పవన్పై తమన్నా పోటీ, ట్రాన్స్జెండర్కు బీసీవై పార్టీ టికెట్, బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన తమన్నా. పవన్ కళ్యాణ్పై పిఠాపురంలో తమన్నా పోటీ చేస్తున్నట్టు. తమన్నా అంటే సినిమా హీరోయిన్ తమన్నా ఉంది, ఆమె కాదు, ఏమో ట్రాన్స్జెండర్. బిగ్ బాస్ షోలో కూడా ఏమో ఫేమస్ అయింది. ఆమె పవన్ కళ్యాణ్ పైన పోటీ చేస్తుంది. గతంలో ఏమో పవన్ కళ్యాణ్ ఫ్యాను, జనసేన పార్టీలో పనిచేశారు. మరి ఇప్పుడు ఏమైందో మొత్తానికైతే బీసీవై పార్టీ సంబంధించి అక్కడి నుంచి పవన్ పైన పిఠాపురం నుంచి పోటీ చేస్తుందట. అక్కడ వాళ్ళు టికెట్ కేటాయించినట్టు ఒక వార్త. దీనికి సంబంధించి 5వ పేజీలో కంటిన్యూషన్ వార్త ఉంది, చూద్దాం ఏముందనేది. పవన్పై తమన్నా పోటీ, ట్రాన్స్జెండర్కు బీసీవై పార్టీ టికెట్. ఏపీ పాలిటిక్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్పై ప్రముఖ ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేయనున్నారు. గతంలో ఆమె మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమెకు భారత చైతన్య యువజన పార్టీ టికెట్ కేటాయిస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రకటించారు. రాష్ట్రంలో ఏ పార్టీ చేయని సాహసాన్ని ఆయన పార్టీ చేసినట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు. చట్టసభల్లో ట్రాన్స్జెండర్స్ అవకాశం కల్పించాలని తమన్నా సింహాద్రికి టికెట్ కేటాయించినట్టు స్పష్టం చేశారు. ఇక తమన్నా బిగ్ బాస్ షోతో సైతం గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన నేతల్లో తగ్గిందని తమన్నా తెలిపారు. జనసేన కోసం తమన్నా పనిచేసిన పవన్ కళ్యాణ్ కలిసే ఛాన్స్ రాలేదని తీవ్ర అసంతృప్తికి గురైన తమన్నా ఏకంగా ఆయనపై పోటీకి దిగడం సంచలనంగా మారింది. మొత్తానికి జనసేన కోసం పని చేశారట గతంలో, కానీ పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తితో నుండి ఇప్పుడు బీసీవై పార్టీ నుంచి భారత చైతన్య యువజన పార్టీ అనుకుంటా దాని నుంచి పోటీ చేస్తారట. దానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీ టికెట్ కేటాయించడం ఇది ఒక సాహసోపేతమైన ఏ పార్టీ చేయని మేము ప్రయోగం చేస్తున్నాం. ట్రాన్స్జెండర్లకు కూడా చట్టసభలో అవకాశం ఉండాలనే ఒక లక్ష్యంతో మా పార్టీ టికెట్ ఇచ్చింది అని చెప్పి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ పైన తమన్నా పోటీ చేస్తుంది. మరి ఆమెకి ఏ స్థాయిలో ఆదరణ ఉంటుందో చూడాలి. టీడీపీలో ముసలం, ఎమ్మెల్యే అభ్యర్థులకు దూరంగా నేతలు, పొత్తు ధర్మం పాటించిన నాయకులు, పార్టీ మారే యోచనలో కొందరు, అజ్ఞాతంలో మాజీ మంత్రి ఏరాసు, గందరగోళంలో పార్టీ శ్రేణులు. ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష టీడీపీ సిద్ధంగా ఉన్న అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి. మరికొన్ని ప్రాంతాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పొత్తు ధర్మం పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చక్కదిద్దాల్సిన అధినేతలు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. ఇది కర్నూలు జిల్లాకు సంబంధించి టీడీపీలో ముసలం స్టార్ట్ అయిందట. ఎమ్మెల్యే అభ్యర్థులు టికెట్ కేటాయించబడిన అభ్యర్థులు మిగతా 2 పార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే బీజేపీ జనసేన పార్టీ సంబంధించిన కేడర్ని నాయకులు కలుపుకొని పోవాలి. ఆ కలుపుకొని పోయే పరిస్థితి లేదట. అసలు ఎమ్మెల్యే అభ్యర్థులు పొత్తు ధర్మం పాటించకుండా మిగతా పొత్తులో ఉన్న కూటమిలో ఉన్న పార్టీలని నాయకులను సంప్రదించకుండా వాళ్ళు ఒంటెద్దు పోకూడతో ప్రచారం కానీ వ్యవహారాలు కానీ వ్యూహాలు కానీ పని చేసుకుంటూ పోతున్నారు. దానిపైన మిగతా పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. వితిన్ ద తెలుగుదేశం పార్టీలో కూడా వర్గ పోరు ఉంది. వర్గ పోరులో ఒక వర్గానికి టికెట్ వస్తే ఇంకొక వర్గాన్ని పిలుచుకునే పరిస్థితి లేదు, ఇంకొక వర్గం సహకరించే పరిస్థితి లేదు. మొత్తానికైతే కూటమి ఎఫెక్ట్ ఏం కానీ కూటమి ఎఫెక్ట్ ప్లస్ వాళ్ళ అంతర్గతంగా ఉన్న కుమ్ములాట్ల వల్ల
ముసలం స్టార్ట్ అయినట్టు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా దారుణంగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకునే పరిస్థితి లేదు. ఇది రిజల్టు మీద దీని ప్రభావం ఉంటుంది అనేది ఒక వార్తని దిశ పేపరు ప్రచురించింది. ఇది దిశకి సంబంధించి. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. అక్రమాల మార్గదర్శికి గోబ గుయ్యమనిపించిన సుప్రీం, డిపాజిట్ల నిగ్గు తేల్చాల్సిందే. అధీకృత అధికారి కృష్ణంరాజు ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు చివరి రోజున జస్టిస్ రజనీ ఇచ్చిన తీర్పు రద్దు. విచారణ సమయంలో నిర్దిష్ట విధానాన్ని పాటించలేదని సుప్రీంకోర్టు ఆక్షేపణ. హైకోర్టు తీర్పు ఏకపక్షం, అందరి వాదనలు వినలేదని స్పష్టీకరణ. అన్ని అంశాలపై తిరిగి లోతుగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉండవల్లితో సహా అందరి వాదనలు వినండి. మార్గదర్శి ఫైనాన్సర్స్ డిపాజిట్లపై నిగ్గు తేలాలి, సమగ్ర పరిశీలన చేయండి. 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలి. తెలంగాణ హైకోర్టుకు పంపొద్దని పలుమార్లు కోరిన రామోజీ న్యాయవాదులు. తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు గురించి మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలన్న సిద్ధార్థ లూత్రా. అదెలా సాధ్యం? ఎలాంటి గ్యాగ్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణ. సుప్రీం కోర్టు స్పష్టీకరణ చేసింది. మొత్తానికైతే అక్రమాల మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ రామోజీరావు గారికి సంబంధించి, ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు గారికి సంబంధించి దాంట్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని కోర్టులలో కూడా వాదనలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా 2018లో ఉమ్మడి ఏపీకి సంబంధించిన హైకోర్టు విభజన సమయంలో చివరి రోజు జస్టిస్ రజనీ గారు ఒక తీర్పు ఇచ్చారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఇంకా కొంతమంది కలిసి పిటిషన్ వేశారు. మార్గదర్శి డిపాజిట్లు అక్రమం, అవి సక్రమంగా లేవు, చట్ట వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించారు, వాటిపైన విచారణ చేయాలంటే అట్లాంటిది ఏమీ లేదని కొట్టిపారేశారు. అధీకృత ఏదైతే ఆథరైజ్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఆయన కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు పైన ఆ ఫిర్యాదుని తోసిపుస్తూ హైకోర్టు అప్పట్లో తిరస్కరించింది. దానిపైన ఉండవెల్లి అరుణ్ కుమారు అదేవిధంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అది నిన్న ఆర్డర్ ఇచ్చారు సుప్రీంకోర్టు నుంచి. స్పష్టంగా గతంలో ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా లేదు, దాంట్లో కొన్ని లోపభూయిష్టంగా ఉన్నాయి, అందరి వాదనలు ఏం లేదు. కాబట్టి మళ్ళా తెలంగాణ హైకోర్టుకి దానిపైన ఎంక్వైరీ చేసి విచారణ చేసి దాంట్లో ఉండవెల్లి అరుణ్ కుమారు వాదన వినాలి, ఆయన వర్షన్ వినాలి, తెలంగాణ ప్రభుత్వం వర్షన్ వినాలి, ఏపీ ప్రభుత్వం వర్షన్ కూడా వినాలి, మిగతా ఎవరైనా పార్టీలు ఉంటే అందరూ వినాలి, ఆర్బీఐతో పాటు అందులో ఇంప్లీడ్ అవ్వాలి, వాళ్ళ వాదన కూడా వినాలి అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు అది కూడా లిమిటేషన్ పెట్టింది 6 నెలల లోపు. దాంట్లో రామోజీరావు గారికి సంబంధించి లూద్రా కావచ్చు, సింఘ్వి కావచ్చు, ఇంకా కొంతమంది 3 సీనియర్ అడ్వకేట్లు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టులో గతంలో వచ్చిన హైకోర్టు ఆర్డర్ను రద్దు చేయకుండా చూడాలని ప్రయత్నం చేశారు. కానీ హైకోర్టు స్పష్టంగా అర్థమైపోయి దీనిపైన విచారణ జరగాల్సిందే, 6 monthsలో విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. అప్పుడు ఆ సందర్భంలో రామోజీరావు గారికి సంబంధించి మార్గదర్శికి సంబంధించి అడ్వకేట్స్ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వని అడిగారు. అంటే ఈ కేసు గురించి కానీ మార్గదర్శి పైన బయట ప్రచారం కానీ పత్రికలు ఎక్కడ మాట్లాడొద్దు అని ఒక ఆర్డర్ ఇవ్వండి అన్నారు. ఇచ్చే అవసరం లేదు, స్వేచ్ఛ ఉంది ప్రతి పౌరుడికి, మాట్లాడుకుంటారు, మీకేంది అభ్యంతరం అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మార్గదర్శికి సంబంధించి కేసు నడుస్తుంది, దాంట్లో అక్రమాలని అనేది ఒక చర్చ నడుతున్నప్పుడు ఆ చర్చ బయట చేయొద్దు అని ఎట్లా మేము ఆర్డర్ ఇస్తామని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మొత్తానికైతే రామోజీరావు గారికి చెంపపెట్టయింది. దీంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. రామోజీరావు గారు కానీ మార్గదర్శి చిట్ ఫండ్ కానీ మొదటి నుంచి ఒకటే చెప్తుంది, మేము డిపాజిట్లు సేకరించినాం కానీ వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి తప్పు లేదు అయిపోయాయి అంటారు. ఇప్పుడు ఏ కోర్టుకు పోయినా వాళ్ళు చెప్పేది ఏంటంటే డిపాజిట్లు సేకరించారు అక్రమంగా అనేది కోర్టులో పిటిషను. వీళ్ళు ఏం చెప్తారు, సేకరించిన డిపాజిట్లు మా దగ్గర ఉంచుకోలేదు మళ్ళీ వాళ్ళకి ఇచ్చినాం అంటాడు. అంటే దొంగతనం చేసి దొరికిన తర్వాత దొంగతనం చేసిన సొమ్ము వాళ్ళకి ఇచ్చిన కాబట్టి నేను దొంగను కాదు, నా పైన కేసు వద్దు అంటే ఒప్పుకుంటుందా చట్టం? నువ్వు దొంగతనం చేసిన సొమ్ము దొరికిన తర్వాత ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఎందుకు దొంగతనం చేసిన, దొంగతనానికి ఏం పనిష్మెంట్ ఉండాలి అనేది కదా ఇప్పుడు సమస్య. నువ్వు దొంగతనంగా అక్రమంగా డిపాజిట్లు సేకరించి కోర్టుకు పోయిన తర్వాత కేసులు అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చేమో కొన్ని, కానీ అసలు సేకరించడం తప్పు కదా. ఆ సేకరించినందుకే జరిగిన తప్పుకి మీకేం శిక్ష చేయాలా, ఎట్లాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేది కదా చట్టం చెప్పేది. ఇప్పుడు ఇట్లా మీరు చెప్పిన నీతిలో చెప్తే లేదు మేము దొంగతనం చేసినాం మళ్ళీ వాళ్ళకి ఇచ్చినాం రికవరీలో కాబట్టి మా అమ్మాయి కేసు లేదంటే దేశం అంతా ఇక చట్టం అంటే లెక్కే ఉండదు. ప్రతివాడు దొంగతనం చేస్తారు, దొరికితేనే దొంగ, దొరకపోతే దొర. ఇది వీళ్ళ కథ. ఇప్పుడు దొరకనంతసేపు దొరికినప్పుడు దొంగనే కానీ నేను వాళ్ళకి ఇచ్చిన కదా, ఇంకా నా మీద తప్పు ఎక్కడదంటే నువ్వు చేసిన దొంగతనానికి ఏంది పనిష్మెంటు?
ఇది దొంగల బ్యాచ్ అన్నమాట. మీరు దొంగతనంగా డిపాజిట్ సేకరించి ప్రజల నుంచి అది ఎవడైతే కనిపెట్టి బయటికి తీసి ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఇచ్చి మేము ఇచ్చినాం కాబట్టి కేసు తీసేయండి అంటే కోర్టులు చట్టాలంటే మీకు లెక్కలేతారు అన్నట్టు. కోర్టు తీర్పుల్ని ఒక్కొక్కరు ఒకలా స్వీకరిస్తారు. విమర్శించరాదంటూ లక్ష్మణ రేఖ ఎలా గీయగలం, మమ్మల్ని విమర్శించొద్దు అని మళ్ళీ అయినా పోటుగాడు మమ్మల్ని ఏం విమర్శించొద్దు, మేము దొంగతనంగా సేకరించను, డిపాజిట్లు అక్రమంగా సేకరించారు అని చెప్పి ఎక్కడ మాట్లాడొద్దని. నువ్వు సేకరించింది దొంగతనం చేసినవు కాదు దొంగనే అంటారు, కానీ మళ్ళీ తిరిగి ఇచ్చిన వాళ్ళేదని సెకండరీ. ఫస్ట్ అయితే చేసినవు కదా కాబట్టి దొంగ అని అంటారు, కానీ వేరేగా ఎట్ట అంటారు అనేది వీళ్ళ వాదన. ఇటు సైడ్ నుంచి ఉండవెళ్ళి మిగతా ఆపోజిట్ పార్టీలు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే మీరు చేశారు కాబట్టి ఇష్యూ ఉంది కాబట్టి ఇష్యూ గురించి మాట్లాడతారు అనేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈనాడు వ్యతిరేకంగా ఉంది, ఈనాడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేము, అదే వీళ్ళు కోరుకున్నది. ఈనాడుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దేశంలో ఉన్న జాతీయ ఇండియన్ గవర్నమెంట్ కానీ వ్యతిరేకంగా ఉండొద్దని ఆయన రామోజీరావు కోరుకుంటున్నాడు. ఈనాడు పెద్ద వ్యవస్థ అది, ఇక ఆయన కంటే మించి నీతివంతులు లేడు, గురువింద నీతులు. ఆయన మాకు వ్యతిరేకంగా ఎవరు ఉండొద్దంటే ఎట్ట కుదిరిద్ది? నువ్వు చేసే తప్పులను ఎత్తి చూపే వ్యవస్థ కూడా ఉంటుంది. నువ్వు ఎట్లయితే సమాజం మొత్తం చేసే తప్పులను ఎత్తి చూపడానికి దాంట్లో దొంగ తప్పులు ఈ అన్ని లేకి చేసి ఆడిది జరుగుతుంది ఏది జరుగుతుంది రాస్తున్నప్పుడు నీ గురించి కూడా తీస్తారు. ఇది మొత్తానికైతే అక్రమాల మార్గదర్శి గువ్వి అనిపించింది. సుప్రీంకోర్టులో తేలాల్సిందేనంటే హైకోర్టులో తేలాల్సిందే, డిపాజిట్లు నిగ్గు తేలాల్సిందే అంటున్నారు. కానీ రామోజీరావు ఇంకా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే దీని మీద ఏం చేస్తారో చూడాలి. ఇది ఒక వార్త. రామోజీరావు సంబంధించి చెంపపెట్టు నిన్న జరిగింది. అయితే ఇది చాలా వరకు మెడగ చుట్టుకునే అవకాశం ఉంది. ఆయనకి చివరి దశలో జీవిత చర్మాంకంలో ఆయన ఏదో ఒకరోజు మొత్తానికి చట్టంలో చిక్కుకునే పరిస్థితికి అయితే వచ్చింది, కంక్లూజన్కి వచ్చింది. ఈ కథ ఎటైనా దారి ఇవ్వచ్చు, చట్ట పరిధిలోకి తీసుకోవచ్చు, కోర్టులకు పోవచ్చు, జైలుకు తీసుకోవచ్చు, ఆ స్థాయి దాకా వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది స్పష్టంగా. మిమ్మల్ని గెలిపించుకుంటాం నినదిస్తున్న జనం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఊరూరా భరోసా, సరికొత్త రికార్డులకు వేదికగా నిలుస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర, మండు టెండ అయినా అర్ధరాత్రి అయినా ఉప్పొంగుతున్న అభిమానం, స్కూలు విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు జననేత కోసం ఆరాటం, దగ్గర నుంచి చూసేందుకు మాట కలిపేందుకు సెల్ఫీ దిగేందుకు పోటీ, మేలు చేస్తాం ఓటు వేయండి అనేది మామూలుగా నేతల మాట, కానీ జనంతో సీఎం వైఎస్ జగన్ మమేకం అవుతున్నప్పుడు తద్భిన్నమైన పరిస్థితులు. మీ పాలనలో మాకు మంచి జరిగింది, మిమ్మల్ని గెలిపించుకుంటామని జనం హామీ. రాజకీయాల్లో ఇలాంటి అరుదైన ఘట్టాలు ఇదే ప్రథమం అంటున్న రాజకీయ విశ్లేషకులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంపై విశ్వసనీయతకు ప్రతీక అంటున్న విశ్లేషకులు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభలకు కనిపించని జనస్పందన, వైఎస్ఆర్సీపీ చారిత్రాత్మక విజయం ఖాయమంటున్న రాజకీయ పరిశీలకులు. మొత్తానికి మిమ్మల్ని గెలిపించుకుంటామని జనాలు అంటున్నారు. జనరల్గా రాజకీయ పార్టీలకు సంబంధించి అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ప్రజల దగ్గరకు పోయి ప్రజలకి మేము ఇగో ఇది చేస్తాం మాకు ఓటేయండి అని అప్పీల్ చేసుకుంటారు. ఈయన ప్రజల దగ్గరకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు వాళ్ళు తప్పన పడి ఆయన కలవాలని ప్రయత్నం చేసి కలిసి కృతజ్ఞత చెబుతున్నారు. మీ వల్ల మాకు ఈ 5 సంవత్సరాలు చాలా మంచి జరిగింది, మేము మీకే ఓటేస్తామని వాళ్ళే హామీ ఇచ్చే పరిస్థితి. వీళ్ళు హామీ ఇస్తారు. జనరల్గా పొలిటికల్ పార్టీలు పోయి మేము ఇది చేస్తాం అది చేస్తామని హామీ ఇస్తారు, కానీ ప్రజల నుంచే రాజకీయ పార్టీకి హామీలు వస్తున్నాయి. ఇది ఒక రివర్స్ మెథడ్లో ఉంది. మొట్టమొదటిసారిగా అనేది రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారట ఏపీలో. ఇది వాస్తవంగా ఈ మేమంతా సిద్ధం సభలో ప్రజల నుంచి స్పందన ఆ రేంజ్లో ఉంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఆరోగ్యశ్రీ సంబంధించి బెనిఫిషియర్సు, ఈ విద్యా ఈ కానుక సంబంధించి బెనిఫిషియర్స్, రకరకాల బెనిఫిషియర్స్ అక్కడికి వచ్చి సభలో మేము ఈ బెనిఫిట్ పొందించారు, దీనివల్ల మా జీవితాలు నిలబడ్డాయి, మా కుటుంబాలు నిలబడ్డాయి, మేము మీకు మద్దతుగా ఉంటామని వాళ్ళు హామీ ఇచ్చి ఎష్యూరెన్స్ ఇచ్చి పంపించే పరిస్థితుంది. అంటే పొలిటికల్ పార్టీలు ప్రజలకు ఇవ్వాల్సిన హామీని ప్రజలే పొలిటికల్ పార్టీకి ఇచ్చి మేము మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటాం, ఆదరిస్తామని చెప్తున్నారు. కాబట్టి మిమ్మల్ని గెలిపించుకుంటామని నినదిస్తున్న జనం అని చెప్పి ఒక వార్త రాశారు. ఇది నాలుక మడతేస్తూ నయవంచన, గతంలో నోటికి వచ్చినట్లు వాలంటీర్లు తిట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు. అవి గోనె సంచులు మోసే ఉద్యోగాలంటే ఎద్దేవా, రాత్రులు తలుపులు కొడుతున్నారంటూ అవమానకర ఆరోపణలు. ఇప్పుడు ఎన్నికల సమయంలో నాలుక మడత, ఆ వ్యవస్థను కొనసాగిస్తామంటూ కొత్త డ్రామా. మరోవైపు వాలంటీర్లను అదే పనిగా తిడుతున్న టీడీపీ నేతలు. వారిని ఉగ్రవాదులన్న శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్, తమ పార్టీ ఫిర్యాదుల వల్లే వారితో పెన్షన్ల పంపిణీ ఆగిందన్న ఆదిరెడ్డి వాసు, వాలంటీర్లను కొనసాగిస్తామంటున్న చంద్రబాబు, ఎన్నికల వేళ టీడీపీ డబుల్ గేమ్. వాస్తవం ఇది. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, వాలంటీర్లు వాళ్ళని కొట్టి చంపాలన్నాడు.
వాళ్ళ అధినేత ఏమంటాడు, వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటా వాళ్ళకి 5 కాదు 10,000 ఇస్తా అంటాడు. ఏది నమ్మాలి? ఆ అభ్యర్థి రంగంలో ఉన్నాడు, ఇవ్వాలి సైకిల్ గుర్తు పైన పోటీ చేస్తాడు. నువ్వు నిజంగానే వాలంటీర్ల పైన ప్రేమ ఉంటే వాలంటీర్లకు నువ్వు ఇచ్చే హామీలు నిజమైతే ఆ అభ్యర్థిని తప్పించాలిగా, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కదా. ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి నుంచి పోటీ చేసి ఆదిరెడ్డి వాసు వాలంటీర్లని పెన్షన్ల పంపిణీ నుంచి దూరం చేసింది మేమే లెటర్ రాసి వాళ్ళని పంపిణీ చేయకుండా ఆపినమన్నాడు. నువ్వేం చెబుతున్నావు? లేదు లేదు మేము అట్లా అనలేదన్నావు. ఏది నిజమో ఏది అబద్ధం? మరి ఆ అభ్యర్థిని తొలగించాలిగా ఆదిరెడ్డి వాసుని. లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపం అది, మేము అట్లా చేయలేదు, నువ్వు ఎట్లా అంటావని అది చేయవు. నువ్వు సంచులు మోసేటోళ్ళు బస్తాలు మోసే ఉద్యోగం అదొక ఉద్యోగమా? నైటు మహిళలు ఒంటరిగా ఉన్న మహిళలు ఇంట్లోకి పోయి తలుపులు కొడతారు అని వాళ్ళపైన అనేక రకాల ముద్రలు వేసి అనేక రకాల విషయం కక్కి ఈ 5 సంవత్సరాలు ఇవాళ వాళ్ళతో అవసరం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క శక్తి ఏంది, వాళ్ళ యొక్క బలం ఏంది వాళ్ళు తెలిసింది కాబట్టి వాళ్ళని దగ్గర తీసుకునే పని చేస్తున్నాం. ఎప్పుడైనా అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే బాబుది. ఇప్పుడు అందట్లేదు కాబట్టి కాళ్ళ బేరానికి వచ్చిండు వాలంటీర్లతో. అదే అందితే జుట్టు. వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసి అవతల పడేయాలంటాడు. ఇప్పుడు ప్రజల్లో స్పందన, ఈ పెన్షన్ పొందే అవ్వాతాతల్లో స్పందన చూసిన తర్వాత అబ్బో వాళ్ళని టచ్ చేస్తే బాంబును టచ్ చేసినట్టు అణుబాంబును పీల్చుకొని మనమే దహనం అయిపోతాం రా నాయన, వాళ్ళు అణుబాంబుతో సమానమని ఇవాళ గుర్తించి వాళ్ళని మెప్పు పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాను. ఇవాళ రేపు వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న ఆశ్చర్యం లేదు చంద్రబాబు నాయుడు. దాంట్లో డౌటే లేదు. వాళ్ళు నమ్మిన దాకా ఇప్పుడు 20,000 నుంచి 50,000 ఆదాయం తెస్తా అని కొద్ది రోజులు అండి, అది నమ్మలే ఎవడు. ఇప్పుడు 10,000 అండి, ఇది నమ్మట్లే. ఇది నమ్మనప్పుడు ఇంకో స్టెప్ ఏముంటుంది? కాళ్ళు పట్టుకొని కాళ్ళు కడిగి మీ నెత్తిన పోసుకుంటాం మీ కాళ్ళని. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు చాలా అద్భుతమైన సేవ చేశారు అవ్వాతాతలకి, కాబట్టి మీ సేవల్ని నేను గుర్తిస్తూ ఇది చేస్తాను అంటాడు. మరి ఆ సేవలు చేయడానికి ఆ వ్యవస్థను పెట్టినోడు ఎవరు కారణం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క పనితీరుని, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం చేసిన పనిని పొగుడుతున్నట్టే ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు. స్పష్టంగా కనపడుతుంది. ఇది నాలుక మడత వేసిండట, నయవంచన చేస్తాడు అనేది ఇప్పుడు వాళ్ళల్లో ఏదైతే వాలంటీర్లు నమ్మే పరిస్థితి లేదు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. మేనిఫెస్టోతో మలి విడత, నోటిఫికేషన్ కౌంట్ డౌన్, 7 రోజులే గడువు ఉంది. నామినేషన్ల ప్రక్రియ తర్వాత మరో విడత జనంలోకి సీఎం జగన్. నియోజకవర్గాల విస్తృత ప్రచారానికి ఇప్పటి నుంచే కార్యాచరణ. ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు. నామినేషన్లు ఘట్టం ఇంకొక 7 రోజులు ఉంది. 7 రోజుల్లో 18వ తారీఖు నోటిఫికేషన్ రాబోతుంది. ఇంకా 7 days ఉంది కాలపరిమితి. దానికి సంబంధించి మేనిఫెస్టోతో మలి విడత ప్రచారం మళ్ళీ ఉండబోతుంది. ఇప్పుడు 21 రోజుల పాటు ప్రచారం ముగిసిన తర్వాత దీనికి సంబంధించి విశేషమైన స్పందన వచ్చింది మేమంతా సిద్ధం సభలకి. దీని తర్వాత మళ్ళీ మేనిఫెస్టోతో మళ్ళీ సేమ్ రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితుంది. ఆ రాష్ట్రం అంతా తిరిగి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మమేకమై ఒక ప్లాన్డ్గా ప్రచారం చేస్తుండ్రు. చాలా సక్సెస్ఫుల్గా అనేది మేనిఫెస్టో ఏదైతే సిద్ధం చేసుకుని ఆ మేనిఫెస్టోని చెప్పుకుంటూ, అంటే ఇప్పటివరకు చేసిన పనులైంది, మళ్ళీ గెలిస్తే ఏం చేస్తామనే ఒక ఎజెండాని ప్రజల ముందు పెట్టి ఆ చేయబోయే ఎజెండా గురించి చెప్పుకుంటూ మళ్ళీ ఒక విడత రాష్ట్రం అంతా తిరిగే కార్యక్రమం చేస్తారట. దీనికి సంబంధించి ఆంధ్రప్రభ ఒక వార్త ఇచ్చింది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఈనాడు చూద్దాం. కొమ్మరి చేస్తుంది. 1,000 కోట్ల రూపాయలు వెదజల్లుతున్న పార్టీ. ఇప్పటికే తొలి విడతలో అభ్యర్థులకు దాదాపు 3,500 కోట్లు, 5 ఏళ్లలో 100 కోట్లు పడగలెత్తిన పలువురు అభ్యర్థులు. వారు సొంతంగా పెట్టే ఖర్చుకు పార్టీ ఇచ్చేది అదనం. సొంత పార్టీ నాయకులను కొనేస్తున్నారు. ప్రచారం చేస్తున్న వాలంటీర్లకు జీతం, ప్రభుత్వ ఉద్యోగులకు నగదు, బహుమతులు. ఎక్కడికక్కడ భారీగా డబ్బులు, బహుమతులు, డంపులు. మద్యం దుకాణానికి 10 లక్షల చొప్పున ముందస్తు చెల్లింపులు. కార్యకర్తలకు 50,000 రూపాయలు అంటే నాయకులకు 50 లక్షలు. ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తారా ఇదంతా? కొమ్మరిచ్చేస్తారా అంటాడు. అంటే ఎవరిని ఉద్దేశించి? వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి దాన్ని అటు 1,000 కోట్ల రూపాయలు వెదజల్లుతుంటారట. ఇప్పటికే తొలి విడతలో 5 ఏళ్లలో 100 కోట్లకు పడగెత్తారట. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ₹1 ఖర్చు పెట్టకుండా, ఒక చుక్క మందు లేకుండా ఎలక్షన్స్కి పోయే పరిస్థితి ఉంది. ఒక ఆదర్శమైన పార్టీ అన్నట్టు ఈనాడు పత్రిక చెప్పే ప్రయత్నం చేస్తుంది. మిగతా పార్టీలే డబ్బులు పంచుతూ మిగతా పార్టీలే ప్రజలను ప్రలోభ పెడితే కానీ తెలుగుదేశం పార్టీ నీతివంతమైన పార్టీ, అది ఎక్కడ ప్రలోభాలు పెట్టదు అనేది వాళ్ళు చెప్పే ప్రయత్నం అన్నట్టు. ఈ పేపర్ ఆయన రాసిన ఆయన మార్గదర్శి చిట్ ఫండ్స్ సంబంధించి నేను సుప్రీంకోర్టు కర్రు కాల్చి వాత పెట్టి మీరు దొంగతనం చేశారు, దొంగతనం చేసిన తర్వాత రికవరీ ఇవ్వచ్చు, కానీ దొంగ అంటారు, దొంగ అనకుండా మేము చెప్పలేము, గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేదని చెప్పింది.
నువ్వు పత్రికల్లో వార్తలు రాసి నీతులు చెప్పే ఆయనవే 2600 కోట్లు ఒకటి 2000 కోట్లు ఒకటి అక్రమంగా డిపాజిట్ సేకరించి ఆర్బీఐ చట్టానికి ఆర్థిక చట్టాలకు వ్యతిరేకంగా ఆర్థిక ఉగ్రవాదాన్ని లేపినోడివి. నువ్వు 1000 కోట్లు 100 కోట్లు సంపాదించారు, వాళ్ళు ఈ చేస్తున్నారు వాళ్ళు ఈ చేస్తున్నారంటే ఎవడు నమ్మాలి, ఎట్లా అమ్మాలా అనేది ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎస్ ఉండొచ్చు, నేనేం డబ్బులు పంచట్లేదు, పొలిటికల్ పార్టీలు నీతివంతనైనా అనట్లే. కానీ మీరు అనేది ఒక పార్టీకి ఆపాదించి ఇక ఆ పార్టీ తప్ప వేరే పార్టీలన్నీ నీతివంతమైన శుద్ధపూసలు. దట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు శుద్ధపూస, పాప మొత్తం ఉన్న భూములన్నీ ఆస్తులన్నీ నమ్మి ప్రజల కోసమే రోడ్ల మీద తిరుగుతుండు. ఆయన కట్టుకోవడానికి బట్టలేదు, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు అనే పద్ధతిలో చెప్తుండ్రు. ఇప్పుడు నిన్నే వెబ్సైట్ ఓపెన్ చేయండి, విరాళాలు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, మాతో తిరగండి, మాకు డబ్బులు ఇవ్వండి, వసూలు చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపట్టిండు. అదే టికెట్ల కేటాయింపులు కూడా డబ్బులు అడిగిండు, నన్ను 5 కోట్లు అడిగిండు, నన్ను 10 కోట్లు అడిగిండు అని వాళ్ళ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బయటకు వచ్చి టికెట్ రాని వాళ్ళు చెప్పారు. నేను డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదు. మరి అదేంది, ఆ నీతులు ఆ సూక్తులు రాయలేదు కదా. కాబట్టి కుమ్మరిచ్చేస్తున్నారు. ఇక కుమ్మరిస్తున్నారు కాబట్టి అని చెప్పినట్టు చీరలు, కుక్కర్లు, వాచ్లు, గోడ గడియారాలు ఏదో ఏదో అని చెప్పిండు. మరి ఇది ఎంతవరకు నిజం చూడాలి. వాలంటీర్లకు నెలకు 10,000, సామాజిక పెన్షన్లు 4,000 పెంపు, దివ్యాంగులకు 6,000 అట. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారట చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధిని నేను పరుగులు పెట్టిస్తా, ఉరుకులు పెట్టిస్తా అంటాడు. మరి ఎట్లా పెట్టిస్తారో చూడాలి. అది ఒకళ్ళు వస్తే, తప్పిదారు వస్తే ఏం పెట్టిస్తారో చూడాలి. ఎమ్మెల్యేల పేరుతో జగన్ గూడు పుటాని. మళ్ళీ ఇప్పటిదాకా వాలంటీర్ల పైన విషం కక్కి మళ్ళీ వాలంటీర్లు కాళ్ళ కాడికి పోయి వాలంటీర్ని కాళ్ళు కడిగి నెత్తని పోసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే ఈ ఏదైతే వాలంటీర్లకు సంబంధించి ట్రైనింగ్ వాళ్ళని మానిటర్ చేసే వ్యవస్థ ఇది. ఈ వాలంటీర్ వ్యవస్థను మానిటర్ చేసే దానికి వాళ్ళ పైన ఒక స్టేర్ అన్నట్టు ఇది. వాళ్ళ మీద విషయం కక్కుద్ది. గూడు పుటాని అట. వాలంటీర్లకు శిక్షణ కోసం అంటూ నియామకం, ప్రభుత్వానికి సమాంతరంగా సొంత సైన్యం, 4.5 ఏళ్ల పాటు జీతభత్యాలుగా 260 కోట్ల ప్రజాధనం, ప్రజలు ఓటర్ల సంస్థ సమాచారం సేకరించి గుప్పిట. ఇప్పుడు వైకాపా అనుకూల ప్రచారానికి వినియోగం. చేష్టలుడుగు చూస్తున్న ఎన్నికల సంఘం కలెక్టర్లు అంటే ఇప్పటిదాకా వాలంటీర్ల పైన ఇదే రాశారు. వాలంటీర్లను తొలగించిన తర్వాత లేదు మేము అనలేదన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల పైన పడరు. ఈ ఎమ్మెల్యేల పైన ఏమంటున్నారు, కలెక్టర్లు, ఎన్నికల సంఘం చేష్టలుడుగు చూస్తుందట. ఇప్పుడు వాళ్ళని తొలగిస్తారు. ఈ 2-3 రోజులు తొలగించే కార్యక్రమం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. తొలగించే తర్వాత లేదు మేము అనలేదంటారు. ఇదన్నమాట జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ మీద పడ్డరు, వాళ్ళ మీద పడి వాళ్ళ మీద ఏడుపు, వాళ్ళ మీద ఇక అన్ని రకాలే చేస్తారు. ఇప్పుడు ఇది ఒక వార్త. పింఛన్లు ఏమైనా భారతీయ సిమెంట్ సొమ్ము ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు అంటుండు. 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు, 45 సంవత్సరాల రాజకీయం నుండి పెన్షన్లు ఏమైనా భారతీయ సిమెంట్స్ నుంచి ఇస్తున్నారా, నువ్వేమైనా హెరిటేజ్ సంస్థ నుంచి ఇచ్చినవా అనేది క్వశ్చన్ వస్తుంది. మనం 1 ఏళ్ళు ఇట్లా చూపించేటప్పుడు 4 ఏళ్ళు మనకి చూపిస్తాయి. భారతీయ సిమెంట్స్ నుంచి ఎందుకు ఇస్తారు? నువ్వు ఇచ్చినవా? హెరిటేజ్ సంస్థ నుంచి పెన్షన్లు ఇచ్చినవా? నేను 200 నుంచి 10 రెట్లు పెంచి 2,000 చేసిన అంటున్నావు కదా. 200 నుంచి 1000 చేసినా, ఆ నుంచి 2,000 చేసిన నేనే. నా ఇంట్లో సొమ్ము ఇచ్చినట్టు నువ్వు చెప్పుకోవట్లే. మరి ఆయన అంతే, భారత్ సిమెంట్ నుంచి ఎదిగిస్తారు. నువ్వు హెరిటేజ్ నుంచి ఇచ్చి ఉంటే ఆయన కూడా భారత్ సిమెంట్ నుంచి ఇస్తారు. ఏమంటుండు, జగన్ మాట్లాడితే చాలు పింఛన్లు నేనిచ్చాను అంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. పింఛన్లు మీరిచ్చేదేంటి? అదేమైనా మీ జాగిరి నుంచి ఇస్తున్నారా, భారతీయ సిమెంట్స్ నుంచి ఇస్తున్నారా? ప్రజలు కట్టిన పన్నులు వారిపై తెచ్చిన అప్పులతో ఇస్తున్నారు. పేదరికం లేని సమాజం ఎన్టీఆర్ ఆశయం. దాన్ని నెరవేర్చే రోజు వచ్చింది. నా జీవితకాలంలోనే పేదరికం లేని సమాజాన్ని చూస్తాను. ఎప్పుడు చూసేది? నువ్వు 45 ఏళ్ళ నుంచి ఇదే చూస్తుంటే. నాకు విజన్ 2020 అంటే, విజన్ 2047 అంటే, 2050 అంటే, ఆ విజన్ ఎక్కడ పోయిందో, కథ ఎక్కడ పోయిందో. పేదోడు అంటే పెద్దోడు అవుతుండే, పెద్దోడు అవుతుండే, పేదోడు కిందికి పోయా. నేను పేదరికం లేని సమాజాన్ని నువ్వు చూసేది లేదు, మన లేదు. నీకు సామాజిక వర్గం, నీకు సంబంధించిన అనుచరులు ఏమన్నా పేదరికం లేకుండా చూసుకుంటాము. కానీ ప్రజలను చూసే పరిస్థితి చూస్తే గీస్తే 14.5 సంవత్సరాలు చూసి ఉండాలి. 14.5 సంవత్సరాల్లో మీరు చేసిన పనితనం, మీరు చేసిన స్కీమ్ గురించి ఏదైనా ఒక ప్రతిపక్ష పార్టీ ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పని చేసిండు, దాన్ని మేము కూడా అప్రిషియేట్ చేస్తామని ఎవడైనా చెప్పిండా? నువ్వు చెప్తున్నావు. 55 నెలల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతమైంది, దాన్ని నేను కొనసాగిస్తాంతో పాటు 5,000 10,000 చేస్తా శాలరీ అని
ప్రభుత్వం చేసిన పనిని పొగిడే కార్యక్రమం నువ్వు ఇవాళ చేస్తున్నావు అంటే ప్రభుత్వం అంత అద్భుతంగా చేసిందని నువ్వు చెప్పుకున్నావు. మళ్ళీ భారతీయ సిమెంట్స్ నుంచి ఇచ్చారా, నేనే ఇచ్చిన అంటానంటే ప్రభుత్వం నుంచి ఆయన ప్రభుత్వంలో ఇచ్చిండని చెప్పుకోండి. నువ్వు చెప్పుకోవట్లే 200 నుంచి 2000 చేసిన నేనండి. ఏం చేసినావు 200 నుంచి? నీ హెరిటేజ్ సంస్థ నుంచి ఇచ్చినవా అనేది వాళ్ళు కూడా అడుగుతారు ప్రజలు. ఇది ఒక వార్త. ఈయన హెరిటేజ్ సంస్థ నుంచి ఇస్తాడేమో, అంటే రేపు గెలితే ఒకవేళ 14.5 సంవత్సరాల్లో ఇచ్చిండు అదేనేమో, ఇప్పుడు కూడా అదే ఇస్తాడేమో. మరి భారతీయ సిమెంట్స్ అనే ప్రస్తావన ఆయన అనకూడదు. ఎవడన్నా కమ్యూనిస్ట్ పార్టీలో అధికారంలో లేని వాళ్ళు అంటే దానికి విలువ ఉండేది. అధికారంలో ఉండి అధికారం ఎలగబెట్టి మీకు హెరిటేజ్ సంస్థలు ఇంకేదో మన్ను మశానం అన్ని సంస్థలు, ఏ సంస్థ నుంచి ₹1 ఎవడికన్నా ప్రజలకు ఇచ్చినవా అనేది ప్రశ్న వస్తుంది. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. పనికిరాని పట్ట కొరగాని ఇళ్ల పత్రాలతో జగన్మాయ, 32 లక్షల మందిని ముంచేశారు. ఓటీఎస్ డబ్బులు కట్టించుకొని ఇంటి పత్రాలు పేదల చేతికి, వాటిపై జగన్ ఫోటోలు డిజైన్లు. ఆ పత్రాలు పనికిరానివని తేల్చిన బ్యాంకులు డబ్బులు కట్టి ఇళ్లు పోయి 7 లక్షల మంది లబోదిబో. 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలంటే ఆర్భాటం. వైసీపీ నేతల నుంచి ఎక్కువకు కొని కొందరికే అందజేత, మిగతా వారికి ఎన్నికల వేళ పంచాలని వెతుగడ. అయినా అవి ఇంకా నిషేధిత జాబితాలోనే. కలెక్టర్లు డీనోటిఫై చేయక పైసాకు కొరగాని పత్రాలు, వాటికి అప్పులు ఇవ్వలేమంటున్న బ్యాంకులు. అంటే 32 లక్షల మందికి కన్వీనియన్స్ డీడ్స్తో పట్టాలు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ ఏ టైం. దాన్ని అనేక రకాలుగా విమర్శలు చేశారు. ఉట్టిదే అన్నారు. ఇప్పుడు పట్టాలు ఇచ్చినట్టు ఒప్పుకున్నది ఆంధ్రజ్యోతి పత్రిక. పట్టాలు అయితే ఇచ్చారు కానీ అవి ఉపయోగపడలేదట, డీనోటిఫై చేయలేదట, అమ్ముకోవడానికి లేదట, లోన్లు రావట్లేదట. ఇదే పట్టాలు 32 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఎట్ ఏ టైము ఊర్లోనే రిజిస్ట్రేషన్ చేసి కన్వీనియన్స్ డీడ్స్, డీ పట్టాలు కాదు, లావన్ పట్టాలు కాదు, అసైన్మెంట్ పట్టాలు కాదు, అవి కాకుండా కన్వీనియంట్ డీడ్స్ మీన్స్ వాళ్ళు అమ్ముకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు తర్వాత 10 years తర్వాత అనేది ఆ పట్టా అర్థం, కన్వీనియంట్ డీడ్. దాన్ని ఇప్పుడు దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు అసలు అవి ఎందుకు పనికిరావు, పనికిరాని పట్టాలంటుండు. మళ్ళీ 2 రోజులు అయ్యాక ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే చంద్రబాబు నాయుడు, ఈ పనికి వచ్చే పట్టాలే, దాంట్లో ఇల్లు మేము కట్టిస్తాం అంటారు చూడండి. లేకపోతే ఇల్లు ఏమైనా కట్టి ఉంటే దానికి రంగులు మేము వేపిస్తాం, క్వాలిటీ రంగులు వేపిస్తాం, నాణ్యతతోని రంగులు వేపిస్తాం అంటారు. ఇప్పుడు ఎట్లయితే వాలంటరీ వ్యవస్థని 5,000 10,000 చేసినాడో 32 లక్షల ప్లాట్లకు మేము 32 లక్షలు ఇల్లు కట్టిస్తామని. ఎందుకంటే ఆ ప్లాట్లు ఇచ్చారు కాబట్టి ఆయన ఓటేస్తారని అటు నుంచి ఇటు రావడానికి ఎట్లా ప్లాట్ ఇచ్చారు. తర్వాత ఇల్లు మనం అంటే ఇల్లు అంటాం కాబట్టి ఇస్తారంటారు. కానీ ప్రజల విశ్వాసం ఉండాలి, అనగానే నమ్మరు. అందరూ అంటారు ఇల్లు కాదు విల్లాలు కట్టిస్తామని కూడా చెప్పొచ్చు. చెప్తే నమ్ముతారా ఏంది? నమ్మే మనిషి చెప్తే నమ్ముతారు. ఏ జబ్బుకి ఆ మందుకి, ఇప్పుడు ఉన్న జబ్బుకి మందు వేయాలా? ఒక జ్వరం అయితే కడుపులో మాత్రం అయితే ఎడ తగ్గిద్ది? అది చెప్పేవాడు చెప్తేనే నమ్ముతారు. చెప్పేవాడు చెప్పాలి తప్ప ఎవడు పడితే వాడు చెప్తే నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదు, విశ్వాసం లేని పరిస్థితి. అలా కొన్ని పార్టీలకు పైన కొంతమంది నాయకులకి పైన ప్రజలకి విశ్వాసం లేదు. కాబట్టి ఇది పనికిరాని పట్టాలంటే ఇంకా 4 రోజులకైనా పనికి వచ్చే పట్టా, ఆ పట్టాలకు సంబంధించి ఇచ్చిన పట్టాలకు మేము ఇల్లు కట్టిస్తాం, మీకు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టిలా ఉత్త ప్లాట్లే ఇచ్చిండు అని మీరు అనకపోతే చూడండి. మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆంధ్రజ్యోతి అనకపోతే చూడండి. ఈ 15 రోజుల్లోనే వస్తుంది. 32 లక్షల మందికి మోసం చేసిండు, ఇల్లు కట్టిస్తున్నాడు, ఓన్లీ ఫ్లాట్లే ఇచ్చిండని ఇళ్ళే రాస్తారు. రాసి ఆ ఇళ్ళు మేము కట్టిస్తాం అంటారు. ప్రజలు నమ్మరు. ఎందుకంటే నువ్వే అసలు అవి బోగసే అంటే ఇంక ఇళ్ళు ఎడగట్టెత్తావు నువ్వు అనేది ప్రజల్లో ఉంటుంది. ఇది ఒక వార్త. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశేషం. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసు.